నిజంగా మన విజయ్ దళపతి మన సూపర్ స్టార్ అన్నయ్య సినిమా జననాయకన్ సినిమా అయితే నిజంగా అంటే గతంలో ఈ సినిమా ఎందుకు ఆపి అంటే పొలిటికల్ డైలాగ్స్ కానీ పొలిటికల్ సంబంధించినటువంటి ఒక మంచి స్టోరీ ఉండడం వల్ల ఆపిరు. బట్ ఇప్పుడైతే చాలా మంచి టాక్ని సొంతం చేసుకుంది. చాలా అద్భుతంగా సినిమా తప్పకుండా ఫ్యామిలీ యూత్ ఆడియన్స్ అందరు చూడొచ్చు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ ఇది కొన్ని తెలుగులో కొన్ని సినిమాలు లాగా ఉందని చెప్పేసి రకరకాల బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి లాగా ఉందని లేకపోతే ఇంకో సినిమా లాగా ఉందని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశాడంటే తనకంటూ ఒక విజన్ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది, అలానే ఆ విధంగానే తీర్చిదిద్దాడు. కాబట్టి ఈ సినిమాను కూడా కొంత పొలిటికల్గా కొంత సామాజిక సేవ సో తను చేసినటువంటి గతంలో తనకు జరిగిన పొలిటికల్ ఎంట్రీ వచ్చినప్పుడు అన్యాయాలు కొంచెం అక్రమాలు సో సమాజానికి ఇవ్వాలని చెప్పేసి కొంత ఏదైనా సో సినిమాల ద్వారా కానీ ఇప్పుడు ఈ సీఎం అయ్యాక కొంత ఆ సినిమా కొంత లీక్ కూడా అయింది. జనవరిలో రిలీజ్ కావాలి కానీ సెన్సార్ వల్ల కొన్ని రకరకాలుగా ఆ పార్టీల వల్ల రిలీజ్ అయింది. ఇప్పుడు సినిమా కొంచెం మంచి ప్రభుత్వం పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. ప్రజెంట్ పొలిటికల్గా ఆయన పరిపాలన కూడా ఏ విధంగా ఉండాలి, కొంత మంచి సమాజానికి ఏ విధంగా ఆ పరిపాలన అందించాలని కొన్ని చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. అది విజయ్ సార్ డౌన్ టు ఎర్త్ మనిషి కాబట్టి ఒక హీరోగా ఉండి సీఎం అయ్యే వరకల్లా ఇప్పుడు చాలామంది కొంత విమర్శలు చేస్తారు అదర్ పార్టీల వాళ్ళు. అది సహజం, ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప సీఎంకైనా పీఎంకైనా విమర్శలు వస్తాయి. కానీ విజయ్ లాంటి సారు ఎక్కడి నుంచి సింగిల్గా వచ్చి అన్ని సీట్లు గెలిచి సో సీఎం అయ్యాడంటే నిజంగా గ్రేట్. ఇట్లాంటి సినిమాలు కూడా ఇంకా సినిమాలు ఇక్కడితోటి లాస్ట్ అంటున్నాడు. దయచేసి విజయ్ సార్ ఇంకా మీరు ఫ్యాన్స్కి పొలిటికల్ మీద కొంచెం దేశం గురించి యువత పాలిటిక్స్ రావాలన్నా, మన దేశం రక్షించబడాలన్నా, మన దేశం ఇతర దేశాలతో పోటీ పడాలన్న యువత కానీ చాలామంది ఇప్పుడు మిమ్మల్ని చూసి ఈ ఇండస్ట్రీ మన సినిమా ఇండస్ట్రీలో కాకుండా దేశంలో పాలిటికల్కి రావాలంటే ప్రజెంట్ ఇప్పుడైతే ఆదర్శనీయం సీఎం విజయ్, తమిళనాడు మన సూపర్ స్టార్ విజయ్ దళపతి సార్. ఎందుకంటే మిమ్మల్ని చూసి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సరే సో వరల్డ్లో మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నారు. సో మీ విజన్ని ఫాలో అవుతున్నారు కొన్ని లక్షల మంది అభిమానులు. నిజంగా అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా విజయ్ సార్ని చూసి నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చిన ప్రతి ఒక్కటి బస్ కండక్టర్ గురించి మీరు చేసినవి కానీ, రేషన్ షాప్కి వెళ్ళి మీరు చేసిన మంచి వర్క్స్ కానీ, ఇంకొకటి ఎక్కడ గవర్నమెంట్ వ్యవస్థలో అవినీతి జరిగినా తప్పకుండా విజయ్ మామ ఉన్నాడు అని చెప్పేసి హామీ ఇచ్చారు మీరు రకరకాలుగా అన్నీ కూడా. సో అవి చాలా అద్భుతంగా ప్రజలకు హత్తుకున్నారు. ఎందుకంటే మీ పరిపాలన కూడా అలా వెళ్ళి చెక్ చేస్తున్నారు. సో మన రీసెంట్గా వేరే ప్రాజెక్టులో చెక్ చేశారు. అటు సినిమా ఇండస్ట్రీ కూడా మీరు ఇచ్చే బూస్ట్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంకా పేద ప్రజలకు చదువుకునే వాళ్ళకి కానీ సో అటు వేరే ఇంకా ఇండస్ట్రీ రకరకాల చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. సో యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతిదీ ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సో ఇలాంటి సీఎం ఉండాలని చెప్పేసి మన తెలంగాణలో, ఆంధ్రాలో, సో అటు కర్ణాటకలో ఇప్పుడు అంతా మీ గురించే దేశం మొత్తం మాట్లాడుతున్నారు సార్. తప్పకుండా ఒక సినిమా వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి మీ గురించే అంటున్నారు కాబట్టి ఇంకా మీరు మంచి సినిమాలు చేయండి. ఇంకా యువతకి చదువుకునేందుకు మీరు ఆదర్శంగా ఉండాలి. అలాంటి మంచి స్కీమ్ ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇంకొకటి ఆ కరూరు తొక్కిసలాటలో చాలామంది సక్సెస్ అయినాక మర్చిపోతారు. ఎక్కడైనా సరే ఒక పొలిటీషియన్ కానీ ఎవరైనా ఒక లీడర్షిప్ కానీ రకరకాలు చేసే వ్యక్తులు చాలామంది గుర్తుపెట్టుకోరు. కానీ అలాంటిది సీఎం అయ్యాక ఫస్ట్గా కరూరు తొక్కిసలాటలో పార్టీ పెట్టినప్పుడు 30 మంది ఫ్యామిలీలు చనిపోయారు. వాళ్ళకి పిలిచి గవర్నమెంట్ ఉద్యోగం భరోసా నేనున్నా, మీ కొడుకు లేకపోయినా ఫ్యామిలీలో నేనున్నా, నేనే మీ కొడుకు అనుకొని గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి ఒక భరోసా కల్పించి ఒక చాలా ధైర్యాన్ని నింపి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసినటువంటి ఒక గొప్ప మంచి వ్యక్తి, ఒక సీఎంగా, ఒక హీరోగా, దట్ ఈజ్ రియల్ హీరో అని అందరు పొగుడుతున్నారు. సో ఇలానే మీరు కొంచెం ఇంకా మంచి పనులు చేసుకుంటూ మంచి స్కీమ్స్ చేస్తూ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో బంగారం అన్నారు, రకరకాల కొంత రాష్ట్ర బడ్జెట్ కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. బట్ అవన్నీ సరిదిద్దుకొని మీరు ఇంకా మంచి సినిమాలు అటు ప్రజలకి అటు దేశానికి ముందుగా మీరు ఒక ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ. సినిమా అయితే నేను చూసినా ఖైరతాబాద్ ఐమాక్స్ థియేటర్ కాడికి వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళి సినిమా చూసిన. సినిమా అయితే చాలా బాగుంది. ఒక్కొక్కరు ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అని మర్చిపోవద్దు. ఒక్కొక్కరు నా కొడుకు ఇష్టం వచ్చినట్ట సీఎంని పట్టుకొని ట్రోల్ చేస్తారు సినిమాని. సినిమా బాగాలేదు, సినిమా అటర్ ఫ్లాప్, సినిమా పిచ్చిగా, కొందరేం బాగుందంటారు, కొందరేం బాగాలేదు, మొత్తం ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించడం ఆయన బాధ్యత. ఎందుకంటే ఆయన ఒక సీఎం కాబట్టి రాష్ట్రంలో ఎన్ని రేపులు కానీ, మర్డర్ కేసు కానీ, ఎన్నో చంపడాలు కానీ, దాడులు కానీ, యుద్ధాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఒక ఆడపిల్ల కోసం రక్షణ కోసం కల్పించడానికి సినిమా తీశాడు. సినిమా అయితే చాలా బాగుంది. నేను చూసిన
ఒక్కొక్కరికి ఎందుకంటే ఒక సినిమా వాడు సొంతంగా చేసుకొని సినిమా ఇస్తే అప్పుడు వానికి అర్థమైతే సినిమా ట్రోల్ చేయడం కానీ ఇంకా ఏమైనా బూతులు మాట్లాడడం కానీ సినిమా బాగాలేని చెప్పడం కానీ అందులో సినిమాలు అయితే నాకు ఒకటి నచ్చింది అంటే ఆ ఫైటింగ్ బాగుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లకు రక్షణ కల్పించమనేది చాలా బాగుంది నాకు ఆ పిల్ల కోసం. ఎందుకంటే ఆమెను ఒకరి ఫైటింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది. అందులో ఏంటంటే సినిమాలో ఏంటంటే ఫైటింగ్ కానీ డైలాగులు కానీ కథ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. అందులో ప్రకాష్ రాజు మన సునీల్ క్యారెక్టర్ పూజ హీరోయిన్గా చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. ఒక్కొక్కరు చాలా ట్రోల్ చేస్తారు కానీ అది మంచిది కాదు. ఒక రాష్ట్రానికి ఆయన సినిమాని మర్చిపోవద్దు. రాజకీయం పక్కన పెట్టి ఆయన సినిమా తీస్తున్నట్టు ఇప్పటికైనా ఆయన చాలా గ్రేట్ అనుకోలే విజయ్ తలపతి గారు. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగానే ఊహించేసి ఈ సినిమా తీయడం జరిగింది. కాకపోతే కొత్త సీన్లు అని చెప్పేసి వచ్చినాయని కొన్ని అవసరం లేకుండా కూడా పెట్టినట్టు అనిపించింది అక్కడక్కడ. కాకపోతే ఓవరాల్ సినిమా చాలా బాగుంది, హిట్ టాక్ నడుస్తుంది. ఖచ్చితంగా 300 కోట్ల పైన వసూలు చేస్తుందండి. చాలా బాగుందండి. ఇప్పుడు చాలా దూసిపోతున్నట్టు మన దగ్గర తెలుగులో ఎలా అయితే దూసిపోతున్నారో ఇప్పుడు జననాయక కూడా మ్యూజిక్ చేసి చాలా బాగా మ్యూజిక్ అనిపించింది అది. సో ఇది ఎంతవరకు ప్లస్ అయింది సార్ పొలిటికల్గా మూవీ? ఇది ఎలక్షన్స్ కంటే ముందు రిలీజ్ అయ్యింటే ఇంకో 10% ఈజీగా ఓట్స్ అనేది పెరిగేటండి. కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్న స్టాలిన్ ప్రభుత్వం అనేది ఆపడం వల్ల సరే ఏ జరిగినా అని ఈయన గెలిచారు, జనరంజకమైన ప్రజాదరణ పొందిండు. తమిళనాడు కూడా చాలా బాగా పాలిస్తున్నాడు. అంటే సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్కి? లాస్ట్ సినిమా సూపర్ అండి. ఎవరైనా కానీ వెళ్ళి టికెట్ ఇప్పుడు ఆయన అభిమానులను కాదు బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆలోచిస్తారు కదా, అవును ఈ సినిమాకి పోతే నాకు దండ అవుతుందేమో. అటువంటి దండ అయితే ఏది కాదు. మీరు పెట్టిన 100 రూపాయలు కానీ 500 కానీ దానికి 3 రెట్లు సంతోషం పొందుతారు ఈ సినిమా చూసి. థ్యాంక్ యూ అండి.